జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ విద్యలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు జగన్ను ఎంత తీవ్రంగా ద్వేషించి వ్యతిరేకించే వాళ్ళైనా కూడా ప్రశంసించాల్సిందే. బట్ అదే పని ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలు వాళ్ళ మీడియా కనుక చేస్తే రాజకీయంగా వాళ్ళకు నష్టం కలుగుతుంది. కాబట్టి పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అది మైలేజ్ ఇస్తుంది. కాబట్టి వీళ్ళు దాని మీద అందులో ఏమైనా చిన్న చిన్న విషయాలుగానే పట్టుకొని విద్వేషాన్ని ప్రదర్శించి వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కనుక పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వచ్చే విధంగా అటువంటి బేస్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం విద్య, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, టోకల్ మీద శిక్షణ, వాళ్ళకు ట్యాబ్స్ ఇచ్చేసి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటే దాని మీద కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలాసార్లు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే యూట్యూబ్లో చూస్తే వచ్చే ఇంగ్లీషుకు దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా అని చెప్పి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు పోయిందట అని కూడా అన్నారు. ఇలా విమర్శలు వీళ్ళు మామూలుగా చేయలేరు. ఈ అన్నింటి మీద పొలిటికల్గా ఇటు అధికార పార్టీ నుంచి అండ్ విద్యలో సంస్కరణలను సమర్థించే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద చాలా విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఒక మీడియా తోటి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బహుజన మేధావి రచయిత కంచె ఐలయ్య గారు ఇటు పవన్ కళ్యాణ్ మీద అటు చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు జరిగారు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా చాలా కులాలకు విద్య అనేది కూడా తెలియదు. విద్యకు చాలా కులాలు వెనకబడి ఉన్నాయి, విద్యకు దూరంగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమం వల్ల, తాను తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల విద్యకు ఎప్పటి నుంచో దూరంగా ఉన్న కులాలు కూడా పాఠశాలలకు దగ్గర అవుతూ ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు కూడా కార్పొరేట్ పాఠశాలలో చదివే దానికి మించి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఒక తరంలో, నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో పల్లెలకు సంబంధించి విద్య రూపురేఖలే మారిపోబోతున్నాయి. ఒక నవశకానికి నాంది పలకబోతూ ఉన్నాయి. ఆదాని, అంబానీ స్కూళ్ళలో చదువుకునే పిల్లలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు పోటీ పడబోతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖచ్చితంగా పోటీ పడబోతున్నారు. చాలా బ్రహ్మాండమైన పునాదిని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వేస్తూ ఉంది. దీన్ని విమర్శిస్తూ ఉన్నారు అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. యూట్యూబ్లో చూసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడంటే అసలు ఈయన కనీసం కామన్ సెన్స్ అనేది ఉందా? కామన్ సెన్స్ కూడా లేదా? ఒక పార్టీ పెట్టిన అధ్యక్షుడు మాట్లాడే మాటలా ఇవి? వాళ్ళు మాట్లాడే మాటలా? అసలు మీ పిల్లల్ని ఎందుకు చదివిస్తావు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో? మరి యూట్యూబ్లో చూసి పాఠాలు చెప్పించేటట్లయితే సింగపూర్లోనో ఇంకో రష్యాలోనో ఇంటర్నేషనల్ స్కూళ్ళలో వాళ్ళకి చదువులు ఎందుకు? అది చూసి ఇంగ్లీష్ వచ్చేటట్లు అయితే, అది చూసి చదువులు వచ్చేటట్లు అయితే ఈయనకు అంతో ఎంతో నాలెడ్జ్ ఉంటుంది అనుకున్నా నేను. ఆ డ్యాన్సులు లేకుంటే అదేంతో నటన తప్ప కనీసం కూడా నాలెడ్జ్ లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆయన మాటల వల్ల స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 1000 కోట్లు ఎందుకు దీనికోసం అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెడితే నీకేంటి ఇబ్బంది? మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తీసుకొని వచ్చి నీకు ఏమైనా సినిమాలు నిర్మిద్దామా? మరి నీతో ఏమైనా సినిమాల కోసం ఖర్చు పెట్టమని చెప్తావా చదువు మీద కాకుండా అని చెప్పి ఏకి పడేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏం కొండ 4 మంది వేసా ఉన్న 4 పోయిందా? మరి మీ మనవడికి ఎందుకు 4 తీసేస్తున్నావు? ఆ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, తెలుగు మీడియంలో చేర్పించు. మరి తెలుగు మీడియంలో చేర్పించండి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలు వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే పేద పిల్లలకు అన్ని విద్యలు అందిస్తే, జగన్ గారు లాగా అన్ని ఫెసిలిటీస్ అందిస్తే ఎక్కడ మా పిల్లలతో పోటీ పడతారు అని చెప్పి ఈ పెత్తందారులు భయపడుతున్నారు. మీరు ఫస్ట్ తెలుగు మీడియంలో చదివించండి. మీ పిల్లలు తెలుగు మీడియంలో చదివించండి. ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళకు ఫస్ట్ నుంచి మంచిగా పునాది పెడితే వాళ్ళ క్రియేటివిటీ 1000 రెట్లు పెరుగుతుంది. తద్వారా వాళ్ళ ఫ్యూచర్కు వాళ్ళు గట్టిగా బేస్ వేసుకోగలుగుతారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు పోటీ పడగలుగుతారు. దానికోసం ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే దాని మీద విమర్శలు చేస్తారా? దాని మీద కుతంత్రాలు చూపిస్తారా? మరి రేపు మీరు ప్రభుత్వంలో వచ్చే పరిస్థితి ఉంటే
వాళ్ళకు మీరు పేదోళ్ళ కోసం ఏం మంచి చేస్తారు? వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఏం గోడలు కడతారు? ఏం బేస్ వేస్తారు? వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు పాలించేది ఏంటి? మంచి చేసే ప్రభుత్వాన్ని ఎంతగానో విమర్శించుకుంటూ యూట్యూబ్లో చూడుకోవచ్చు. కొండనాలికి మంది అయితే ఉన్ననాలికి పోయింది. వాళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు? వాళ్ళ చేతిలో ట్యాబులు ఎందుకు? ఏమన్నీ మీ పిల్లల చేతిలోనే ఉండాలా? పేదోళ్ళ పిల్లల చేతిలో ఉండొద్దా అని చెప్పి వీళ్ళిద్దరిని ఏకి పడేశారు.